చేసిన అప్పులు ఎవరికి తెలియదు పవర్లోకి వచ్చేదాకా, ఎక్కడ కాలు పెడితే ఎన్ని వేల కోట్లు ఉందా అని చెప్పి. అదంతా తెలుసుకున్న తర్వాత ప్రజలపైనే భారం పడుతుంది. ఎందుకంటే నోరు వాయా లేకుండా ఓట్లేసారు చూడు నీకు 151 స్థానాలకు అంబటి నీ పార్టీకి. ఇదే ఉంటుంది. శభాష్. దానికి కూడా నువ్వు ఈరోజు ఉద్యమం చేస్తున్నావు చూడు, ప్రజలు ఎవ్వరికీ తెలియదు, గొర్రెల్లా కూర్చుంటారని. అబద్ధాలు కూడా హద్దు పద్దు ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేశారా? ఎవరు చెప్పారు? ఈవీ బస్సులు కొనడానికి ఇప్పుడు బడ్జెట్ లేదు, అది ప్రైవేట్ పార్ట్నర్షిప్కి పిలిచారు, ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్. దానికి కూర్చుని ఆర్టీసీ ప్రైవేటీకరణ ఎలా మాట్లాడతావు అంబటి నువ్వు? పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ. అయినా నిన్ను చేశారు చూడు మంత్రి, అదొక సంక్షోభం మా రాష్ట్రానికి. ఇరిగేషన్ మినిస్టర్ని చేస్తే పోలవరం అర్థం కానడివి నువ్వు. నిన్ను కూర్చోబెట్టి నడిపిన తర్వాత ఈరోజు నువ్వు ఎన్ని చెప్తే తినాలి. రిక్షా తొక్కాడండి అంబటి నిన్న పెట్రోల్ కోసం. వేయండి ఇక్కడ ఒకసారి. అది తొక్కలేక సాగలేక అందరూ లాక్కొస్తుంటే యోధో ప్రదర్శనకి ఇటు తొక్కుదాం అనుకుంటే ఇటు వెళ్తూ, ఇటు తొక్కుదాం అనుకుంటే ఇటు వెళ్తూ ఉంటుంది. ఎందుకు ఈ బోడి నిరసనలు?